హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాలీఫ్లవర్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకోండి, చిన్న సైజులో ఉన్నది, లేదా మీరు పెద్ద సైజులో తీసుకొని వేడి నీళ్ళల్లో ఇలా కొద్దిగా మనం శుభ్రం చేసుకొని వాటిని కొద్దిసేపు మరిగిస్తే సరిపోతుంది. పచ్చిమిర్చి కొద్దిగా, కొత్తిమీర, కార్న్ఫ్లోర్ 1 కప్పు, పసుపు కొద్దిగా, కారం కొద్దిగా తీసుకోండి, సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి, అల్లం పేస్ట్ కొద్దిగా తీసుకోండి, కొద్దిగా మైదా పిండి 1/2 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం మైదా పిండిని కొద్దిగా ఈ క్యాలీఫ్లవర్ పైన వేసుకొని కార్న్ఫ్లోర్ కూడా సరిపడా వేసుకోండి. కొద్దిగా పసుపు, ఇష్టమైన వాళ్ళు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి సన్నగా తరిగినవి 2 తీసుకోండి, కారం 1/2 స్పూన్ వేసుకోండి. అందులోనే మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఉప్పు వేసుకోండి. దీంట్లోనే అల్లం పేస్ట్ కూడా వేసుకొని, తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని, ఇది మనం వాటర్ లేకుండానే ఆల్రెడీ మనం కొద్దిగా ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి క్యాబేజీని మరి మెత్తగా కాకుండా ఒక 2 నిమిషాలే వేడి నీళ్ళలో ఉడికించుకోవాలి. క్యాలీఫ్లవర్ని ఈ క్యాలీఫ్లవర్ ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి ఈ కార్న్ఫ్లోర్, మైదా మనకి దీంట్లోనే సరిపోతుంది. కావాల్సిన వాళ్ళు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ వాడకుండానే మామూలుగానే చేస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ డీప్ ఫ్రై సరిపడ వేసుకొని మనం ఈ ఫ్లవర్ ఆకారం పోకుండానే ఒక్కొక్కటిగా చిన్న చిన్నగా వేసుకొని పకోడీలాగా వేసుకుంటే ఇవి ఎంతో రుచికరమైన మనకి క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అయినట్టే. ఇది మనకి సాంబార్లో కానీ, టమాటా చారులో కానీ, లేదా ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా మనకి ఇప్పుడు ఈ వర్షాకాలంలో తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా మనం అన్ని పకోడీలని రెడీ చేసుకొని పేపర్ మీద ఈ ఆయిల్ అంతా పీల్చుకోవడానికి పేపర్ నాప్కిన్ మీద ఇలా వేసుకోండి. ఎంతో రుచికరమైన ఈ క్యాలీఫ్లవర్ పకోడీని మీరు కూడా ట్రై చేసి చూసి లైక్ చేయగలరు.